డాక్టర్ గారు వయాగ్రా టాబ్లెట్స్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వయాగ్రా వాడినప్పుడు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అసలు ఏ ట్యాబ్లెట్ వాడినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ కన్నా ముఖ్యం ముందు ఎఫెక్ట్ ఉందా లేదా అని. వయాగ్రా వాడిన ప్రతి వ్యక్తికి ఎఫెక్ట్ రాకపోవచ్చు, లేదా లాస్ట్ టైం రావచ్చు, ఈసారి రాకపోవచ్చు. కనుక ముందు ఎఫెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. యూజువల్గా ఎఫెక్ట్ ఏమిటంటే సంసారానికి యోగ్యత రావడం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అంటే యూజువల్గా తలనొప్పి రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, విజువల్ డిస్టర్బెన్సెస్, ఒక్కొక్కసారి కలర్ బ్లైండ్నెస్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే యూజువల్గా మైగ్రేన్ ఉన్నవాళ్ళు కానీ, మిగతా రకాలైన హెడేక్స్ ఉన్నవాళ్ళు కానీ వయాగ్రా ట్యాబ్లెట్స్ వంటివి వాడకుండా ఉండడం సేఫ్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కావు. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, తలనొప్పి వస్తుంది. అలాగే వయాగ్రా వేసుకున్న తర్వాత కొద్దిపాటి తలనొప్పి రావచ్చు. ఆ తలనొప్పి కూడా డోలో అనే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కనుక సైడ్ ఎఫెక్ట్స్ కన్నా ముఖ్యంగా కావాల్సింది ఎఫెక్ట్. ఎఫెక్ట్ వస్తే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా టాలరేట్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో ప్లెజర్ వితౌట్ పెయిన్ అంటారు. సో కొద్దిపాటి అస్వస్థత, కొద్దిపాటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఒకవేళ నిజంగా అది పనిచేస్తే పీపుల్ షుడ్ బి హ్యాపీ టు యూజ్ ఇట్. అబ్బాయి కావాలనుకునే దంపతులు ఏ యాంగిల్లో సెక్స్ చేసుకోవాలి? అబ్బాయిలు కావాలన్నా అమ్మాయిలు కావాలన్నా ఫలానా యాంగిల్లో చేస్తే పుడతారు అనేది అన్సైంటిఫిక్ డిస్కషన్. అసలు అబ్బాయిల కోసం ప్రయత్నం చేయడం అనేది ఇల్లీగల్ వ్యవహారం. ఇండియాలో దట్ ఈస్ బ్యాండ్. సో ఏ పొజిషన్లో చేసినా ఇజాక్యులేషన్లో సెమన్ ఉంటుంది, ఆ సెమన్లో స్పర్మ్స్ ఉంటాయి. ఆ స్పర్మ్స్ పైకి ట్రాన్స్మిట్ అయిపోయి సర్వీక్స్ ద్వారా లోపలికి వెళ్ళి ట్యూబ్ దాకా వెళ్ళి అక్కడ ప్రెగ్నెన్సీ వస్తుంది. అంతేగాని ఫలానా పొజిషన్లో చేస్తే మగపిల్లలు, ఫలానా పొజిషన్లో చేస్తే ఆడపిల్లలు, సోమవారం నాడు చేస్తే మగపిల్లలు, బుధవారం నాడు చేస్తే ఆడపిల్లలు, ఇట్లాంటి అపోహలు ఇవన్నీ కూడా అన్సైంటిఫిక్. వాటిని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు.